జై జవాన్ జై కిసాన్ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సోల్జర్స్ తో ఫార్మర్స్ ని కంపేర్ చేస్తాం మన దేశంలో. అందుకే రైతు దేశానికి వెన్నుముక అంటారు. మనం రోజు తినాలంటే రైతు బాగుండాలి. ప్రెజెంట్ టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది కూడా. బట్ మన ఇండియాలో రైతులు మాత్రం ఇంకా అదే పాత పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు. మీకు ఫటాఫటా ఫారిన్ కంట్రీస్ లో యూజ్ చేసే అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ మిషన్స్ గురించి చెప్తాను చూడండి. అక్బార్ 2 దీన్ని ఆస్ట్రేలియాలో యూజ్ చేస్తారు, అది కూడా కలుపు మొక్కల్ని తీసేయడానికి. దీంట్లో GPS నావిగేషన్, సెన్సార్ లాంటివి చాలా ఉంటాయి. ఇది పొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్లాంట్స్ డేటాని కలెక్ట్ చేసి కలుపు మొక్కల దగ్గరికి వెళ్ళి అవి చనిపోయేలాగా కెమికల్స్ ని స్ప్రే చేస్తాయి. దీని పేరు యమబీకో స్పీడ్ స్ప్రేయర్. పేరుకు తగ్గట్టుగానే యమా స్పీడ్గా ద్రాక్ష చెట్లకి మినిట్కి 60 లీటర్స్ మందు చల్లగలదు. జపాన్ తాలూకు అనమాట. ఇది చూడండి, ఇది ఒక పొలంలో ఉన్న మొక్కలు, పురుగులు, ఫంగై లాంటి వాటిని చంపడానికి యూజ్ చేస్తున్న టెక్నాలజీ. ఇది చూడు, మనం గనక వరి నాటాలంటే 20 నుంచి 30 మంది కూలీలు, 2-3 రోజుల వ్యవహారం. బట్ జపాన్ బేస్డ్ అయిన ఈ మిషన్ తో కేవలం ఒక్క రోజులో చాలా ఎకరాల వరకు కూడా వరి నాటేయచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. డ్రోన్ టెక్నాలజీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. మన ఇండియాలో కూడా చిన్నగా ఫార్మింగ్ లో టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్. మన దేశంలో 2021 నుంచి డ్రోన్ టెక్నాలజీని వాడటం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చాలా తక్కువ కెమికల్ అండ్ వాటర్ ని యూజ్ చేస్తూ ఎక్కువ ఎకర్స్ స్ప్రే చేస్తున్నారు. ఒక డ్రోన్ తో రోజుకి 30 నుంచి 40 ఎకరాలు స్ప్రే చేయొచ్చు. మన దేశంలో డ్రోన్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టు రిటర్న్స్ కూడా చాలా బాగున్నాయి. డెవలప్డ్ నేషన్స్ లైక్ అమెరికా, జపాన్, చైనా, జర్మనీలో డ్రోన్స్ యూసేజ్ బాగా ఎక్కువగా ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియాలో కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. ఖచ్చితంగా ఫ్యూచర్ లో దీని డిమాండ్ విపరీతంగా పెరగబోతుంది. జస్ట్ 5 to 7 years లో డ్రోన్ టెక్నాలజీ వాడకం మన దగ్గర 80% వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇండియాలో అగ్రికల్చర్ డ్రోన్ మార్కెట్ 2030 నాటికి $13 బిలియన్ కి చేరుకోబోతుంది. సో ఇండియాలో ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ కి మంచిగా డిమాండ్ పెరగబోతుంది. ఈ టైంలోనే డ్రోన్స్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా మంచి ఆప్షన్. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ పావుమన్ ఏవియేషన్. నేను పర్సనల్గా విజిట్ చేసి మొత్తం చూశాను. పావుమన్ ఏవియేషన్ DGCA అప్రూవ్డ్ లీడింగ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఫస్ట్ మీకు దీంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పి దాని తర్వాత ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో 2 ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్ ఏ, మీరు 12 lakhs ఇన్వెస్ట్ చేస్తారు ఇంక్లూడింగ్ GST. డ్రోన్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ స్కీమ్ కింద ఆ ఇన్వెస్ట్మెంట్ తో అగ్రికల్చర్ స్ప్రేయింగ్ పర్పస్ కోసం యూజ్ చేసే తేజాస్ S DGCA అప్రూవ్డ్ డ్రోన్ ని మీ పేరు మీద కొంటారు విత్ యాక్సెసరీస్ అండ్ 66 months of comprehensive AMC. It includes free spare parts replacements plus insurance. పక్కా అగ్రిమెంట్స్ ఉంటాయి. పర్చేస్ చేసిన ఆ డ్రోన్ ని పావుమన్ అగ్రి వెంచర్ కి 66 months కి లీజ్ కి ఇస్తారు. లీజ్ కి ఇచ్చేయడం అంటే ఏదో జస్ట్ ఇచ్చేయడం కాదు, పక్కా అగ్రిమెంట్ ఉంటుంది. ఈ 66 months లో ప్రతి నెల మీకు 25,000 రూపీస్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో పడిపోతాయి. అలా 66 months లీజ్ అమౌంట్ ఇస్తారనమాట. సో మీరు 12 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. 66 months తర్వాత మీకు 18,06,000 రూపీస్ టోటల్ ఎర్నింగ్స్ వస్తాయి. ఇట్ ఇంక్లూడ్స్ 1,56,000 రెసిడ్యువల్ వాల్యూ. అదే మీకు మంత్లీ వద్దు, ఒకేసారి పెద్ద అమౌంట్ కావాలంటే ప్లాన్ బిని చూస్ చేసుకోవచ్చు. ప్లాన్ బిలో కూడా మీరు 12 lakhs ఇంక్లూడింగ్ GST ఇన్వెస్ట్ చేస్తారు. సేమ్ పైన చెప్పిన ప్రాసెస్ రిపీట్ అవుతుంది. బట్ 66 months అయిన తర్వాత మీకు 22.44 lakhs రిటర్న్స్ వస్తాయి. అదే టోటల్ ఎర్నింగ్స్ అయితే 24 lakhs. ఇట్ ఇంక్లూడ్స్ 1,56,000 రెసిడ్యువల్ వాల్యూ. ప్లాన్ ఏతో కంపేర్ చేస్తే ప్లాన్ బిలో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట. మీకు ఒకసారి రెవెన్యూ మోడల్ ని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు కస్టమర్ పావుమన్ ఏవియేషన్ దగ్గర మీరు డ్రోన్ ని పర్చేస్ చేశారు. నెక్స్ట్ పావుమన్ అగ్రి వెంచర్స్ తో లీజ్ అగ్రిమెంట్ ని సైన్ చేస్తారు. అగ్రి వెంచర్స్ వాళ్ళు స్ప్రేయింగ్ కి ఆ డ్రోన్స్ ని యూజ్ చేసి రెవెన్యూ జనరేట్ చేస్తారు. గ్యారంటీడ్ రిటర్న్స్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతాయి. బట్ పావుమన్ డ్రోన్ లీజ్ స్కీమ్ ని ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ వన్ వచ్చేసి ట్రస్ట్. పావుమన్ అనేది DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవ్డ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్. వీళ్ళే సొంతగా డ్రోన్స్ ని తయారు చేస్తారు. అది కూడా కటింగ్ ఎడ్జ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో. మార్కెట్లో యూజ్ చేసే చాలా డ్రోన్స్ కి అసలు DGCA అప్రూవల్ ఉండదు. బట్ పావుమన్ డ్రోన్స్ అనేవి కంప్లీట్లీ లీగల్ అనమాట. మంత్లీ 150 డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫెసిలిటీ వీళ్ళ దగ్గర ఉంది. బేసిక్ గా చెప్పాలంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీ ఉంది. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే డ్రోన్స్ వచ్చేసి తేజాస్ S డ్రోన్ అనమాట. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అదే డ్రోన్. దీని కెపాసిటీ 10 లీటర్స్. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 2 acres వరకు స్ప్రే చేస్తుంది. సెకండ్ వన్ కపిల్ గ్రూప్ కంపెనీ. కపిల్ గ్రూప్ దాదాపు 45 సంవత్సరాల నుంచి నడుస్తున్న
నమ్మకమైన సంస్థ. కపిల్ గ్రూప్ కి కింద 35కి పైగా కంపెనీస్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న కంపెనీస్ అన్ని వాళ్ళ గ్రూప్ వే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిటర్న్స్ వస్తాయా లేదా అనే డౌట్ అవసరం లేదు. అగ్రి వెంచర్స్ కి డ్రోన్ ని లీజుకి ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు కాబట్టి 100% గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి. జనరల్ గా మనం ఏదైనా వస్తువు వాడుతుంటే రిపేర్లు వస్తూ ఉంటాయి, వాటికి మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా అగ్రి వెంచర్స్ వాళ్ళు చూసుకుంటారు. ఏం రిపేర్ వచ్చినా వాళ్ళు ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ కేస్ మీ పేరు మీద ఉన్న డ్రోన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయినా వాళ్ళే కొత్తది రీప్లేస్ చేస్తారు. ఫార్మింగ్ ఉన్నంత వరకు వీళ్ళకి వర్క్ ఉంటూనే ఉంటుంది. మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేసి చూసుకుంటూ ఉంటారు అంతే. ఎక్కడ మీ యూనిట్ రన్ అవుతుందో కూడా మీరు ఫిజికల్ గా వెళ్ళి చూసుకోవచ్చు. ఇవి మండల్ లెవెల్లో డిప్లాయ్ చేస్తారనమాట. ఎక్కడ డిప్లాయ్ చేశారు, యూనిక్ ఐడి, యూనిట్ నేమ్ అంతా మీకు ఇస్తారనమాట. కస్టమర్ ఎప్పుడు కావాలన్నా వెళ్ళి ఆ ఏరియాలో రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు రన్ అవ్వకపోయినా అగ్రి వెంచర్స్ తో లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీకు రిటర్న్స్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి పెద్ద ఫార్మింగ్ ల్యాండ్ కూడా ఉంది. నేను కూడా పర్సనల్ గా వెళ్ళి ఆ ఫామ్ ని విజిట్ కూడా చేశాను. చాలా పెద్దది. నేను వెళ్ళినప్పుడు అయితే మ్యాంగోస్, ఫిగ్, జామకాయలు ఇంకా చాలా వాటిని పండిస్తున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్. ఇన్ కేస్ మనం సొంతగా డ్రోన్ కొంటే మనమే ఆపరేట్ చేసుకోవాలి. సరిగ్గా ఆపరేట్ చేయడం రాకపోతే ప్రాబ్లం వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా మనమే చూసుకోవాలి. కానీ పావుమన్ అగ్రి వెంచర్ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. వీళ్ళే ఆపరేట్ చేస్తూ ఉంటారు. అండ్ డ్రోన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇన్ఫాక్ట్ అక్కడ డ్రోన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ ప్లేస్ లోనే వాళ్ళు డ్రోన్ ట్రైనింగ్ ఇస్తారనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని జాగ్రత్తగా ఏం రిస్క్ లేకుండా వాళ్ళే రిటర్న్స్ గ్రో అయ్యేలా చూసుకుంటారు. సో మార్కెట్ రిస్క్ల గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. దీంట్లో మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఇన్వెస్ట్ చేసి రిలాక్స్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ అలా గ్రో అవుతూ ఉంటుంది. ఇది అసెట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. మీకు డ్రోన్ ఓనర్షిప్ కూడా ఉంటుంది. సో ఏదో డబ్బులు పెట్టేసాం అని కాకుండా మీ పేరు మీద ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దాని మీద కంప్లీట్ ఓనర్షిప్ మీకే ఉంటుందన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా ఇండియాస్ హై గ్రోత్ అగ్రిటెక్ సెక్టార్లో మీరు కూడా పార్ట్ అవ్వచ్చు. తక్కువ రిస్క్తో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటుంది. గ్యారంటీడ్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్లాన్స్ అనేవి బాగా సూట్ అవుతాయి అనమాట. ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ సంపాదించడానికి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి స్కెడ్యూల్ని బుక్ చేసుకోండి. అండ్ వీళ్ళకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని నేను పర్సనల్గా చూశాను. మీరు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు నేను చెప్పాను కాకుండా మీరు కూడా పర్సనల్గా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. సో దట్స్ వీడియో. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.